ఓం నమో వెంకటేశాయ. అందరికీ స్వాగతం. దేవకార్యం యూట్యూబ్ ఛానల్కి. ఈ ఛానల్ ద్వారా నేను మీకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనకి ఎవ్రీ మంత్ అంటే 3 నెలల ముందుగా దర్శనం మరియు అకామిడేషన్ టికెట్స్ని రిలీజ్ చేసే ప్రాసెస్ అనేది ఒకటి ఉంది. దాని గురించి నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తూ ప్రస్తుతము ఆగస్టు నెల దర్శనం మరియు అకామిడేషన్ కోటాను టీటీడీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు 20వ తారీఖు. సో రేపు 21వ తారీఖు మే 2024 ఉదయం 10 గంటలకు శ్రీవారి అర్జిత సేవా టికెట్స్ని వారు రిలీజ్ చేయబోతున్నారు. సో ఎవరైనా భక్తులు శ్రీవారి అర్జిత సేవా టికెట్స్ పొందాలంటే, ఆగస్టు నెలకి టికెట్స్ పొందాలంటే రేపు 10 గంటలకు ఆ టికెట్స్ని వారు రిలీజ్ చేస్తున్నారు. ఈ శ్రీవారి అర్జిత సేవా టికెట్స్లో ఏమేం సేవలు ఉంటాయంటే కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ. సో ఈ వివిధ రకాల సేవలకు రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు టికెట్స్ని రిలీజ్ చేస్తున్నారు. సో భక్తులందరూ ఈ ఫెసిలిటీని వినియోగించుకోగలరు. అదేవిధంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇదే సేవలకి అనగా కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలకు ఆగస్ట్ నెల కోటాని వర్చువల్ పార్టిసిపేషన్ కోసము రేపు 3 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా ఏంటి అంటే, మనం ఇంట్లో మన టీవీలో ఎస్వీబీసీ వారి ఛానల్లో లేదా యూట్యూబ్లో ఎస్వీబీసీ టీటీడీ వారి యూట్యూబ్ ఛానల్లో మీరు కళ్యాణోత్సవం సేవ, ఉంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం సేవ లేక సహస్ర దీపాలంకరణ సేవ, ఈ సేవలను మన ఇంట్లోనే ఉండి పార్టిసిపేట్ చేస్తూ ఆగస్ట్ నెల డేట్స్కి మనం బుక్ చేసుకోవచ్చు. అక్కడ నుండి మీరు బుక్ చేసుకున్న డేట్ నుంచి 90 రోజుల లోపు టీటీడీ వాళ్ళు దర్శనం ఫెసిలిటీని కూడా మీకు కలుగజేస్తారు. ఎవరైతే వర్చువల్ పార్టిసిపేషన్ టికెట్స్ని బుక్ చేసుకుంటారో వాళ్ళు 90 రోజుల లోపు దే కెన్ గో అండ్ హ్యావ్ దర్శన్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. సో ఈ ఫెసిలిటీని మీరు ఉపయోగించుకోగలరు. సో రేపు 21వ తారీఖు 2024 ఉదయం 10 గంటలకు శ్రీవారి అర్జిత సేవా టికెట్స్. ఇది ఉదయం 10 గంటలకు జరిగేది. మనము ఇన్ పర్సన్గా తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకునే టికెట్స్. సేవలు వచ్చేసి కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ. సో ఈచ్ సేవలకు ఇలాంటి టైప్ ఆఫ్ టికెట్స్ని ఎలా బుక్ చేసుకోవాలి అనేది నేను సపరేట్ వీడియోని క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను మరొక సపరేట్ వీడియోలో. సో తర్వాత మధ్యాహ్నం వచ్చి 3 గంటలకు ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ ఉంటుంది. సో మీరు వర్చువల్ పార్టిసిపేషన్ ఇంట్లో కూర్చొని సేవలను పార్టిసిపేట్ చేస్తూ తర్వాత 90 రోజుల్లోపు వీలున్నప్పుడు మీరు దర్శనంని చేసుకోవాలంటే ఈ వర్చువల్ పార్టిసిపేషన్ టికెట్స్ని బుక్ చేసుకోగలరు. అయితే ఈ 90 రోజుల లోపు అనే డేట్ ఏదైతే ఫిక్స్ ఉందో అది ఒకటేసారి మనం సెలెక్ట్ చేసుకోవస్తుంది. అది మీరు ముందే డిసైడ్ చేసుకొని ఆ 90 డేస్ లోపు ఏ డేట్ కోసం అయితే మనం అనుకుంటున్నామో ముందే డిసైడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది బుక్ చేసుకున్నప్పుడు. సో సపరేట్గా మరొక వీడియోని చేసి నేను అప్లోడ్ చేస్తాను వర్చువల్ పార్టిసిపేషన్ ఎలా మనం బుక్ చేసుకోవాలి అనేది. ఓకే. తర్వాత టైప్ ఆఫ్ టికెట్ ఏంటంటే తిరుమల అంగ ప్రదక్షిణం టోకెన్స్. ఇది ఆగస్ట్ నెలలో ఎవరైనా భక్తులు అంగ ప్రదక్షిణ చేయాలని అనుకున్న మొక్కులున్నా కూడా ఆగస్ట్ నెల కోటాని 23వ తారీఖు 10 గంటలకు టీటీడీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో అంగ ప్రదక్షిణ చేయాలని అనుకునే భక్తులకు ఇది ఒక మంచి అవకాశం టీటీడీ వాళ్ళు కల్పిస్తున్నారు. తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ దర్శనం ఫెసిలిటీ ఏంటంటే శ్రీవాణి దర్శనం. శ్రీవాణి దర్శనం చాలా అద్భుతమైన దర్శనం. ఈ
దర్శనం అండ్ అకామిడేషన్ ఫెసిలిటీ గురించి నేను ఒక సపరేట్ వీడియోని చేస్తాను. ఇందులో అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే ఈ దర్శనం ద్వారా శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్గా ఉన్న వాళ్లకు కలిగే దర్శనం ఫెసిలిటీ ఏంటి అంటే మొదటి గడప దర్శనం. స్వామివారిని మీరు మొదటి గడప నుండి దర్శించుకోవచ్చు. మీకు హారతి ఇవ్వబడుతుంది లోపల మొదటి గడప దగ్గర. స్వామివారికి హారతి ఇచ్చి మీరు హారతిని దర్శించుకోవచ్చు. తర్వాత షటగోపం కూడా మీకు అయ్యగారులు పెడతారనమాట. సో ఈ ఫెసిలిటీ ఉంటుంది శ్రీవాణి ట్రస్ట్ ద్వారా. ఇది ఒక పర్సన్కి 10,000 రూపీస్ ఉంటుంది. ఫర్దర్ వెరీ క్లియర్ వీడియోని నేను సపరేట్గా చేసి అప్లోడ్ చేస్తాను శ్రీవాణి టికెట్స్ గురించి. తర్వాత అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ గురించి డేట్ 23వ తారీఖు ఉదయం 11 గంటలకు. సో ఇది అన్నిటికంటే అద్భుతమైన దర్శనం అని చెప్పాను. ఎలాంటి రష్ ఉండడం కానీ అలాంటిది జరగదు. తోయడము, పుషింగ్ ఇలాంటి ఏం జరగకుండా చాలా పీస్ఫుల్ వేలో మొదటి గడప దాకా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మీరు రావచ్చు. తర్వాత దర్శనము చాలా ఇంపార్టెంట్, చాలామందికి ఉపయోగపడుతుంది. అది సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఆగస్ట్ నెలలో కోటాని 23వ తారీఖు మే 23వ తారీఖు 3 గంటలకు రిలీజ్ చేస్తారు ఈ కోటాని. సో మే 23వ తారీఖు రోజు 3 గంటలకు సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటా. ఇది మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టుగా సీనియర్ సిటిజన్స్ అంటే ఓన్లీ సీనియర్ సిటిజన్సే క్యూ లైన్లోకి అనుమతిస్తారనమాట ఈ దర్శనానికి. సో మీరు ఆగస్ట్ నెలలో ఒకవేళ ఎవరి పేరెంట్స్ అయినా లేదా ఏజ్డ్గా ఉన్న వాళ్ళు కానీ లేదు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్న వాళ్ళు కానీ లేదు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ ఈ టైప్ ఆఫ్ టికెట్స్ ద్వారా స్వామివారిని మనం దర్శించుకోవచ్చు. ఆగస్ట్ నెల కోట 23 మే 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఈ కోటాని. ఇది మీరు వినియోగించుకోండి. చాలా అద్భుతమైన దర్శనం మీకు దొరుకుతుంది. అండ్ చాలాసార్లు మా పేరెంట్స్ కూడా వెళ్ళారు. నాకు తెలిసిన ఎంతోమంది ఏజ్డ్ పర్సన్స్ వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత టైప్ ఆఫ్ దర్శనం ఏంటంటే మనందరికీ తెలిసిన స్పెషల్ ఎంట్రన్స్ దర్శనం. అది 300 రూపాయల టికెట్ది. ఇది ఆగస్ట్ నెల కోటాని మనకు 24 మే ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఓకే, 24 మే ఉదయం 10 గంటలకు. సో ఇది వచ్చేసి మీరు ఆగస్ట్ నెలలో ఏదైనా డేట్ మీరు ముందు అనుకున్న విధంగా సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్, సరే మనం వివిధ రకాల దర్శనాల గురించి మనం మాట్లాడుకున్నాం, సేవల గురించి మాట్లాడుకున్నాం, స్వామివారి సేవ దొరుకుతుంది, ఓకే. కానీ అందరికీ ఒకే టెన్షన్, పైన మనకు అకామిడేషన్ దొరుకుతుందా? తిరుమల లేక తిరుపతిలో మనకు అకామిడేషన్ దొరుకుతుందా? దీనికి సమాధానంగా టీటీడీ వారు 3 నెలల ముందుగా మీరు చూసినట్లయితే ఇది మే నెల మే 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆగస్టు నెలలో అకామిడేషన్ కోటాని రిలీజ్ చేస్తున్నారు. సో మీరు ఆగస్ట్ నెలలో ప్రయాణం చేయాలనుకుంటే, దర్శించుకోవాలనుకుంటే, అప్పుడు అకామిడేషన్ కావాలంటే 3 నెలల ముందుగా ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నట్లయితే తిరుమలలో అకామిడేషన్ మీకు దొరుకుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో దీని మీద కూడా వివిధ రకాల అకామిడేషన్ ఫెసిలిటీస్ని, కాటేజెస్ కావచ్చు, గెస్ట్ హౌసెస్ కావచ్చు, తిరుమలలో మరియు తిరుపతిలో ఎలా ఉంటాయి, అది ఎలా బుక్ చేసుకోవాలి, ఎంత ముందుగా బుక్ చేసుకుంటే మనకు దొరుకుతుంది అనేది నేను ఒక సపరేట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇది నా మొదటి వీడియో. ఈ మొదటి వీడియోలో నాకు చాలా తక్కువ సమయం ఉంది. రేపే ఈరోజు 20వ తారీఖు, రేపు 21. సో తక్కువ సమయంలో ఈ వీడియోని నేను కొంచెం హరీగా క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పీపుల్కి ఇది రీచ్ అవ్వాలని నా కోరిక. ఇన్ని రోజులు నేను ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇలా దర్శనం కానీ
అకామిడేషన్ టికెట్స్ని రిలీజ్ చేస్తున్నారో ప్రతిసారి నేను దాదాపు ఒక 1 ఇయర్గా నా వాట్సాప్ స్టేటస్లో పెట్టడం జరిగింది. ఒక 70 to 100 పీపుల్కి రీచ్ అయ్యేది. అందులో కనీసం ఒక 10 మెంబర్స్ వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుపతి తిరుమల తిరుపతి దర్శనం టికెట్స్ని అకామిడేషన్స్ని వాళ్ళు బుక్ చేసుకొని ఎంతో సంతోషంగా దర్శించుకొని వచ్చి మళ్ళీ నాకు షేర్ చేసుకునేవాళ్ళు. సో అది నేను ప్రాక్టీస్గా ఎవ్రీ మంత్ పెట్టడం జరిగింది. కానీ ఇంకా చాలామందికి ఇది రీచ్ అవ్వాలి అండ్ అందరికీ ఇన్ పర్సన్గా నేను ఒక్కరిని హెల్ప్ చేయలేను కాబట్టి ఈ ప్రాసెస్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ టికెట్స్ మనం 3 నెలల ముందుగా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎలాంటి మిడిల్ మెన్ కానీ ఎవరిని మనం రీచ్ అవ్వకుండా సరైన యూనో ధర్మంగా వెళ్ళి మనం ధర్మంగా డబ్బులు స్పెండ్ చేస్తూ స్వామివారిని దర్శించుకొని మళ్ళీ హ్యాపీగా ఇంటికి వచ్చేలాగా ఈ ప్రాసెస్ మొత్తంని సాధ్యమైనంత ఎక్కువ జనాలకి రీచ్ అవ్వాలని ఈ యూట్యూబ్ ఛానల్ని పెడదాం అనుకున్నాను. అందుకే దీన్ని నేను దేవకార్యంగా తీసుకొని ఆ స్వామివారి కార్యంగా తీసుకొని ఈ యూట్యూబ్ ఛానల్ని పెడుతున్నాను. ప్రతి నెల టీటీడీ వాళ్ళు ఎప్పుడైతే ఈ కోటాను రిలీజ్ చేస్తారో టికెట్స్ దర్శనం మరియు అకామిడేషన్ నేను అప్పుడు ఈ వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా మధ్యలో నాకు సమయం వీలున్నప్పుడల్లా నేను ప్రతి ఒక్క టైప్ ఆఫ్ దర్శనం గురించి మరియు అది ఎలా బుక్ చేసుకోవాలి, అకామిడేషన్ వివిధ రకాల అకామిడేషన్ ఫెసిలిటీస్ని అది ఎలా మనం బుక్ చేసుకోవాలి వీటన్నిటిని సపరేట్ వీడియోస్గా చేసి నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్ని. ఈ దేవకార్యం స్వామివారి ఆజ్ఞగా భావించి దేవకార్యంగా తీసుకొని యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. దయచేసి మీరందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. సో దట్ ఒకవేళ మీకు తిరుమల తిరుపతి వెళ్ళాలంటే మీరు ఇదొక రిమైండర్లా ఉంటుంది నా వీడియో. ఓం నమో వెంకటేశాయ.